ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. దేవుడు తన కృపలో మనందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడి మరలా ఈరోజు ఈ యొక్క వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చ్ వారు నిర్వహించే రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే ధన్యత ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వీక్షిస్తున్న మీకు కూడా ప్రత్యేక వందనాలు. మరి దేవుడు మనల్ని అందరినీ కూడా ఎంతగానో కాచి కాపాడారు. అందుని బట్టి మనం అందరం కూడా దేవుని ఎంతగానో స్తుతించవలసిన వారమే ఉన్నాం. అలాగే మీరు కూడా ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తూ సహకరిస్తున్న దాన్ని బట్టి కూడా మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా అనేకులకు మేలుకరంగా ప్రచురించబడేటట్లు మీరందరూ ప్రత్యేక ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. మరి కొన్ని వారాల్లో మనము డిసెంబర్ నెలలో ప్రవేశించబోతున్నాం దేవుని కృపను బట్టి. మరి డిసెంబర్ నెలలో మనము క్రిస్మస్ సందేశాలు ఈ సంవత్సరం మనం వినబోతున్నాం. వాటి కొరకు కూడా ప్రత్యేకంగా ఎవరైనా ఈ క్రిస్మస్ సందేశం నిమిత్తము ప్రత్యేక కానుక లేక స్పాన్సర్ చేయాలనుకున్న వారు కూడా ఆ స్క్రీన్ మీద వచ్చే నెంబర్కు తెలియజేసి మీ యొక్క సహకారం అందివ్వాలని కూడా ప్రభుపేట కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ వారమునకు దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అది దేవుని పరిశుద్ధ గ్రంథమైన లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతని అను గ్రామమునకు సమీపించినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు దానిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసినదని ఆయనతో చెప్పుడని చెప్పి వారిని పంపెను. ఆమేన్. దేవుడి వచనాలు దీవించును గాక. మరి ఈరోజు మనం నేర్చుకునే అంశం కట్టబడి ఉన్న గాడిద. కట్టబడి ఉన్నటువంటి గాడిదను విప్పి తోలుకొని రమ్మని ప్రభువు చెప్తున్నారు. బిడ్డలారా, ఇక్కడ మనము జనరల్గా ఈ గాడిద మానవునికి సాదృశ్యంగా కనపడతా ఉంది. ఓసారి మన వాళ్ళు కూడా మనం ఇతరుల్ని గమ్ముని పిలుస్తూ ఉంటాం, గాడిదలాగా ఉన్నామని, లేకపోతే అలా ఇలా తిరుగుతున్నాం గాడిదలా అని మనుషులను కూడా గాడిదలుగా పోల్చి పిలవటం, పలకరించడం ఇలాగా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక రకంగా అంటే అది వేరు, మానవులు వేరు, కానీ పోల్చుగల మనం చెప్పినప్పుడు ఒక కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను విప్పి తోలుకొని రమ్మని ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మానవుని ముఖ్యంగా యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడం గల కారణం ఏంటంటే, మానవుడు కట్లతో కట్టబడి ఉన్నాడు. ఆ కట్టబడిన మానవుడిని విమోచించడానికే, ఆ కట్ల నుండి విడిపించడానికే యేసు వచ్చాడనే ఈ సందేశం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఈ గాడిద, కట్టబడి ఉన్న గాడిద ఎలాగైతే ఉందో అలాగే మానవులైన మనం కూడా అనేక రకాలైన కట్లతో కట్టబడి ఉన్నాం. పాపపు కట్లతో కట్టబడిన వారంగా ఉన్నాం. సాతాను కట్లతో కట్టబడిన వారంగా ఉన్నాం. బిడ్డలారే, చైన్స్ అనేవి అవి మరి ఇనప సంకెళ్ళుతో అవ్వచ్చు, లేక చెరసాల లాంటి బంధకాలు అవ్వచ్చు. అనేక కట్లు అనేవి కూడా అనేక రకాలుగా ఉండొచ్చు. ఏదైనప్పటికీ ప్రతి మానవుడు కూడా ఏదో ఒక దానితో కట్టబడి విడిపించబడలేకుండా ఉన్నాడు. ఆ కట్లు ఎలాంటి అంటే ఇక ఎవరును కూడా విడిపించలేని కట్లు అన్నమాట. ఆ పాపపు కట్లు నుండి ఎవరు విడిపించలేరు. ఆ సాతాను కట్ల నుండి ఎవరు కూడా విడిపించలేరు.
ఆ మరణపు బంధకాల నుండి ఎవరు విడిపించలేరు. అలాంటి ఈ కట్ల నుండి లేక అలాంటి బంధకముల నుండి మానవులను విమోచించడానికే యేసు వచ్చాడనే సత్యాన్ని ఈరోజు అలాగే వచ్చే కార్యక్రమం ద్వారా మనం చక్కగా నేర్చుకుందాం. ద ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అంటే ప్రాముఖ్యంగా ప్రభు మానవులకు చేసే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉపయోగకరమైన పని ఏంటంటే మనకున్న బంధకముల నుండి, మనకున్న కట్ల నుండి మానవుడు ఏ విషయములైతే కట్టబడి ఉన్నాడో, ఏ విషయాలైతే బంధించబడి ఉన్నాడో ఆ బంధకములన్నిటి నుండి, ఆ కట్లన్నిటి నుండి విడిపించి మానవుణ్ణి రక్షించడానికే యేసు వచ్చినట్లుగా మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన వచ్చిన ఉద్దేశము ఏంటంటే మనలను విమోచించడానికి, ఆ బంధకముల నుండి, ఆ కట్ల నుండి విమోచించడానికే యేసు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు శిష్యులకు చెల్లిస్తున్నాడు, మీరు ఎదుటిన్న గ్రామమునకు వెళ్ళండి. వెళ్ళగానే మీకు ఒక కట్టబడి ఉన్న గాడిద కనబడుతుంది. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడూను కూర్చుండలేదు. జనరల్గా ప్రభు కోరుకునేవి మంచి విధానం కలిగిన వారిని అంటే మంచిగా ఉన్న వాటిని కోరుకుంటాను అన్నట్టుగా ముందు ఎవరో దాని మీద ప్రయాణం చేసి దాన్ని వాడేసుకుని ఉపయోగించుకున్న గాడిదగా ఆయన కోరుకోవట్లేదు. ఆయన ఫ్రెష్గా అంటే ఎవరు ఇప్పుడు కూడా కూర్చుండలేనటువంటి ఆ గాడిద ఆయనకి కావాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవునికి ఈ రకంగా మనం దేవుని చేత వాడబడాలంటే ఈ రకంగానే మనం యోగ్యత అలాంటి స్థితిని మనం కలిగిన వారం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా విడిపించి ఆ గాడిదకి ఎంత ఘనత తెచ్చాడో అలాగా ఆయన పరిచర్యలో వాడబడుతూ అంత ఘనత తెచ్చే వారంగా ప్రభు మనలను కూడా చేయగలడు. అంతకుముందు ఎన్నడూను ఎవరును కూడా కూర్చుండలేదు. అంటే అది ఒక మంచి నూతనమైన ఒక గాడిద అన్నమాట, క్రొత్త గాడిదగా మనం కనబడతా ఉంది. మనలను కూడా యేసు ప్రభు నూతనమైన వారిగా చేసి ఆయన వాడుకుంటాడు. పాత వ్యక్తులుగా ఉండి, పాపపు జీవితంతో ఉండి, సాతాను విధానంలో ఉండి మనల్ని ఆ పాత రోత జీవితంలో ఉన్న మానవుడిని దేవుడు వాడుకోడు. కానీ ఒక నూతనమైన జీవితాన్ని మనం సంపాదించుకున్నప్పుడు యేసుక్రీస్తునందు మనం నూతన సృష్టిగా సృష్టించబడిన తరువాతనే ఆయన మనల్ని వాడుకోవటం ప్రారంభిస్తాడు. అలాగే ఇదే విషయంలో ఈ మత్తయి సువార్త మనం 18వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఎవరు ఆయన చేయబడిన సమాధి గురించి రాయబడింది ఏంటంటే ఎవరు కూడా ముందుగా అది తొలిపించున్న సమాధే, ముందుగానే రెడీ చేసున్న సమాధే, కానీ ఆ సమాధిలో ఎవరు కూడా ముందు పెట్టబడలేదు. అది కూడా ఫ్రెష్గానే ఉంది. జరా అంత పరిశుద్ధమైనటువంటిది ఆయన కోరుకుంటున్నాడు. పరిశుద్ధమైనటువంటి గాడిదగా కనబడతా ఉంది. అంటే కట్లతో కట్టబడినప్పటికీ అంటే ఒక రకంగా ప్రభువుకు కావలసిన యోగ్యత కలిగినగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనము దేవుని విధానమును చూసినప్పుడు దేవుడు కూడా మనల్ని కూడా ఆ రకంగా మనల్ని చేసి ఉంటేనే మనల్ని దేవుడు కూడా వాడుకుంటాడనే సత్యం మనం గమనించుకోవాలని ముందుగా ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళి దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల, అవును కదా మరి ప్రతివారు అడుగుతారు. ఆ యజమానుడు, ప్రతివారు కాదు యజమానుడు అడుగుతాడు. ఆ గాడిద గల అస్సాం అడగడా ఇప్పుతో తోలుకెళ్తుంటే అప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగినట్లయితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. చూసారా? అలాగే 32, 33 వచనాల్లో పంపబడిన వారు వెళ్ళి ఆయన తనతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు ఆయనకు ముందే తెలుసు, వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు ఈ విధంగా చెప్పండి అని సమాధానం. ముందుగానే
ప్రభువు ఎరిగినవాడు. ఆ గాడిద పిల్లను విప్పినప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు, అప్పుడు మీరు ఈ సమాధానం చెప్పండి అని ముందే ఎరిగిన కాబట్టి ఆ సమాధానం వారికి చెప్పమని చెప్పారు. అలాగే వారు అడిగారు, మీరు ఆ గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. తరువాత అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసినదని చెప్పిరి. హల్లెలూయా. బిడ్డలారా, ఇక్కడ మానవులైన మనల్ని విమోచించడం గల కారణం ఏంటంటే మనము ప్రభువునకు కావలసిన వారంగా ఉన్నాం. హల్లెలూయా. మనం ఆయనకు కావాలి. మీకు అర్థమవుతుంది? ఆయనకు మనం కావాలి. ఆయన వారము మనము. ఆయనే మనకు తండ్రిగా, రక్షకుడిగా, దేవుడిగా ఆయనే మన సృష్టికర్తగా ఉన్నాడు. మనము ఆయన నుండి వేరైపోయాం. పాపం వల్ల, అపరాధం వల్ల మనము దేవుని నుండి దూరం అయిపోయాం. ఆదామవ్వలు ఎలాగైతే ఆ ఏదైనా తోటలో నుండి దూరం అయిపోయారు, పాపము చేసి దూరం అయిపోయారు, అలాగే మనం కూడా పాపము చేత, సాతాను డిజైర్స్ చేత మనము ప్రభుని, దేవునికి దూరంగా మనం జీవిస్తున్నాం. ఇప్పుడు అలాంటి దూరం అయిపోయి కట్ల చేత కట్టబడినటువంటి ఆ గాడిదని ఇప్పుడు ప్రభు ఇప్పుని తోలుకొని రమ్మన్నప్పుడు వారు అడిగితే, ఇది ప్రభువు నాకు కావలసి ఉన్నదని చెప్పుడి అని చెప్పారు. కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారు, ఎందుకు మనల్ని దేవుడు రక్షిస్తున్నాడంటే మనం ప్రభువునకు కావాలి. ఆయన పిల్లలం మనము, ఆయనకు కావాలి. మనం ఆయనతో మనం ఉండాలి, మనతో ఆయన ఉండాలి, మనము ఆయన కలిసి జీవించాలి అని ప్రభువుకు ఉద్దేశం. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు కూడా, మానవుని మనం రక్షించి ఆయనతో పాటు యుగయుగాలు కూడా జీవించడానికి, ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి, పరలోకములో ఆయనతో పాటు యుగయుగములు కూడా ఉండాలి అనే ఉద్దేశంతోనే యేసు మనల్ని ప్రేమించి మరి ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో రక్తము చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినాన్ని తిరిగి లేచారు. కారణం ఏంటంటే ఆయనకు మనం కావాలి. లోకాసువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య రక్షణ వచ్చింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, నశించిన దానిని 19:10 ఉంటుంది, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరైతే నశించారు పోయారో, ఎవరైతే పాపం పడిపోయి సాతాను కట్లతో కట్టబడి పాడైపోయి నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారో అటు వారందరినీ వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని ప్రభు గురించి అక్కడి సాక్ష్యం మనం చూస్తున్నాం. కనుక ఇది ప్రభువునకు కావాల్సిందని చెప్పండి, ఇది ప్రభువునకు కావాల్సిన్నదని చెప్పమని చెప్పినప్పుడు వాళ్ళు అదే ప్రకారంగా యేసయ్య ఎలాగైతే చెప్పారో అదే ప్రకారంగా చెప్పారు. చెప్పిన తరువాత వారు ప్రభువునకు కావాల్సిన తరువాత వారు యేసునద్దకు దాన్ని తోలుకొని వచ్చిరి. ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి. హల్లెలూయా. ఎందుకు ఆయనకు కావాలా గాడిద? ఆయన గాడిద మీద కూర్చున్నప్పుడు ఆ గాడిద మీద కూర్చుని ఆయన యెరూషలేమునకు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన సిలువేయబడటకు ముందు ఈ విధంగా ఆయన ప్రయాణం సాగింది. బిళ్ళరా, గాడిద వర్క్ మోటివ్తో ఉంటుంది, శ్రమ పడేదిగా ఉంది, పని మోటివ్గా ఉంటుంది. కాబట్టి ఆయన ఆ గాడిద పిల్లను కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన రాజు అయినప్పటికీ, ఆయన అధికారం కలిగిన వాడు. రాజు అంటే రథాల మీద, గుర్రాల మీద ప్రయాణం చేస్తారు. అలాంటిది యేసు గాడిదను వాహనంగా చేసుకుని ఆయన యెరూషలేము ప్రయాణం చేస్తూ ఉన్నారు. చూడండి, ఇంకను ఆ బట్టలు వేసి ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చిందో చూడండి. ఎక్కడో కట్టబడి ఉంది, ఆ యొక్క రోతలో ఉంది, ఆ తిరుగుతూ ఉంది, కట్లతో కట్టబడి అక్కడే ఆ రోతలోనే పడుకోవటం, రోతలోనే దొల్లటం, అక్కడే తినడం, తాగడం అంతా రోతలోనే ఉంది. అలాంటి దానికి ఈవేళ వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చిందంటే తమ బట్టలు, గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీదకి ఎక్కించిరి. అంతేకాదు, మరియు ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి. పైన బట్టలేసి ప్రభువును కూర్చోబెట్టడమే కాదు, ఆ గాడిద అంతా కూడా దారి పొడుగున బట్టలు పరిచిర. యేసయ్య వల్ల ఆ గాడిదకి ఎంతో
ఘనత వచ్చింది బిడ్డలారా. ఆ రోత నుండి విడిపించడమే కాదు, కట్ల నుండి విడిపించడమే కాదు, ఆ బంధకముల నుంచి విడిపించడమే కాదు, ఆయన ఆ యొక్క గాడిదకు గొప్ప ఘనత తెచ్చిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ పాపపు జీవితం వల్ల, నీ చెడు జీవితం వల్ల, నీ బంధకాల వల్ల, నువ్వు చేసే క్రియల వల్ల, నువ్వు ఎంతో రోత వల్ల నువ్వు ఎంతో అవమానం పొందుతున్నావు. నీ దగ్గరికి ఎవరు రాలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావు. ఎవరు కూడా నిన్ను గౌరవించే స్థితి నీకు లేకుండా పోయింది. నీచమైన స్థితి నీకు కలిగినట్టుగా మనకు పొందుకున్నట్టుగా మనం ఉన్నాం. అలాంటి స్థితి ఎప్పుడైతే ఆ కట్ల నుండి విప్పుబడి తోలుకొని వచ్చారో, ఈరోజు ఆ గాడిద ఎంత మరి పవిత్రంగా, ఎంత గౌరవంగా, అది ఎంతగా తీర్చబడిందంటే అంతగా తీర్చబడింది. హల్లెలూయా. పైన బట్టలు వేశారు, బహుశా దాన్ని శుభ్రంగా కడుగుంటారు, వాష్ చేశారు, అంతా కూడా చేసి దాని మీద బట్టలు వేసి ప్రభువుని కూర్చోబెట్టి దానిని మరి ప్రయాణం చేస్తున్నప్పుడు దాని కింద కూడా ఏం చేశారన్నమాట, దారి పొడుగున తమ బట్టలు పరచిరి. ఇప్పుడు బట్టల మీద నడుస్తూ ఉంది. రోతలో ఉన్నటువంటి ఆ గాడిద, చెడులో ఉన్నటువంటి ఆ గాడిద. ఒక రకంగా మనమే ఆ రకంగా ప్రభు మళ్ళను ఘనపరిచేవాడుగా ఉంటాడు. ఒక మంచి స్థలాలకి ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధమైన స్థలంలోనికి, దేవుని సన్నిధిలోనికి, దేవాలయంలోనికి, దైవ సన్నిధిలోనికి మళ్ళను ప్రభు నడిపించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ గాడిద అలా ప్రయాణం చేస్తూ ఉంది. ప్రభు ఉండడం వల్ల చక్కటి ప్రయాణం చూస్తూ ఉంది. మళ్ళీ చూడండి 37వ వచనంలో, ఒలీవల కొండ నుండి దిగుచోటుకు ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. హల్లెలూయా. సరే, ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు శిష్యుల సమూహము. ఒలీవల కొండను దిగుచోటుకు ఆయన సమీపించినప్పుడు దేవుని స్తుతిస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ప్రభు పేరట వచ్చు రాజు. సరే, ఎవరైనా రాజు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక. హల్లెలూయా. ఆయన రాజు, ఆయన రాజుల రాజు, ప్రభువుల ప్రభువుగా ఉన్నాడు. ఆయన ఒక పరిచారకుడిగా ఈ లోకానికి వచ్చాడు. అధికారం కలిగిన రాజుగా ప్రభు అయినప్పటికీ ఒక పరిచారకుడిగా ఆయన వచ్చినట్లుగా గాడిదను వాహనంగా చేసుకొని ఆయన యెరూషలేమునకు ప్రయాణం వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. హల్లెలూయా. సరే, ఎక్కడైతే ప్రభు ఉంటారో, ఎక్కడైతే ప్రభు సమీపిస్తారో, ఏ స్థలాల్లో అయితే ప్రభు ఉంటారో ఆ స్థలంలో సమాధానం ఉంటుందండి. హల్లెలూయా. సమాధానమును ఇచ్చే దేవుడు ఆయన, శాంతినిచ్చే దేవుడు. యేసయ్య మనకి శాంతినివ్వడానికి వచ్చాడు, సమాధానమునివ్వడానికి వచ్చాడు, నెమ్మదినివ్వడానికి వచ్చాడు, సంతోషమునివ్వడానికి వచ్చాడు, ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఇచ్చే రక్షణ పొందిన తర్వాత మనకి ఈ లక్షణాలన్నీ అలవడతాయి. ఇప్పుడైతే అపవాది సాతాను కట్ల చేత, అపవాది బంధకముల చేత మనం బంధించబడి నెమ్మది లేని స్థితిలో, ఆనందం లేని వారంగా, శాంతి సమాధానం లేని స్థితిలో మనం ఉన్నాం. కానీ ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మన కుటుంబంలోనికి వచ్చినప్పుడు, మన జీవితంలోనికి వచ్చినప్పుడు, ఆయన మన బ్రతుకులోనికి వచ్చినప్పుడు బిడ్డలారా గొప్ప శాంతి మనకు కలుగుతుంది, గొప్ప నెమ్మది మనకు దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, ఆనందం సంతోషం దొరుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సరే అండి, అలాగే ఈ సమాధానం అనే మాట కూడా మరి యేసుప్రభు పుట్టినప్పుడు ఆ యొక్క గొర్రెల కాపర్లకి దేవదూతలు కనపడే, మళ్ళా అనేక సైన్యం, పరలోక సైన్యం అంతా కూడా ఆయన్ని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వీరందరూ, ఆ శిష్యులందరూ ఎలా స్తుతిస్తున్నారో అక్కడ పరలోక సైన్యం అంతా కూడా ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు. ఆ పాటల్లో కూడా ఇదే మాటలు అక్కడ కూడా వర్ణించినట్లుగా మనం చూస్తున్నాం.
అది చదువుకుందాం. చూడండి, లోకా సువార్తలోనే మనం ఆ మాటను చదువుకుందాం. 2వ అధ్యాయము 11వ వచనం చదివితే, దావీదు పట్టణమందు నేరు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొనుట మీరు చూచెదరని వారితో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహము, సరే, ద ఏంజల్స్ ఆఫ్, అంటే క్లౌడ్స్ అని అనేక దేవదూతల సమూహము ఆ దూతతో కూడా ఉండి, పరలోక సైన్యం అంతా కూడా, ఇందాక మనం జరిగిన దాంట్లయితే అక్కడ శిష్యుల సమూహము, పిల్లలు అందరూ కూడా దేవుణ్ణి ఆయన ఎంతగానో స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, సరే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ మాటలో రెండోది, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రం చేయుచుండిరి. హల్లెలూయా. జరా ప్రభుని మనం విశ్వసించినప్పుడు, ప్రభుని మనం అంగీకరించినప్పుడు, ఆ కట్ల నుండి, ఆ బంధకముల నుండి మనం ఎప్పుడైతే విమోచించబడతామో, మనకున్న శోధన, వేదనలు, భయాందోళనలు, బలహీనతలు అన్నిటి నుండి కూడా వ్యాధులు అన్నిటి నుండి కూడా విడిపించబడిన వారమై, పాపపు జీవితము నుండి విడిపించబడిన వారమై, ఆ శోధనల నుండి, ఆ దురాశల నుండి, ఆ సాతాను కట్ల నుండి విడిపించబడిన వారమై మనం ఏం పొందుకుంటాం? గొప్ప సమాధానమును పొందుకుంటాం. హల్లెలూయా. గొప్ప నెమ్మదిని పొందుకుంటాం. గొప్ప ఆనందాన్ని ప్రభు ఇచ్చేవాడుగా ఉన్నాడు. గొప్ప సంతోషాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవదూతలు, అక్కడైతే శిష్యులు ప్రభుని స్తుతిస్తున్నారు, ఎక్కడైతే దేవదూతలు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నారు. నిజంగా మనం ప్రభుని నమ్ముకోవాలి, కానీ మనం ఆయన విశ్వసించినట్లయితే గొప్ప సమాధానం, గొప్ప శాంతి, గొప్ప నెమ్మది ప్రభు మనకి ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. మన పాపం వల్ల, సాతాను విధానం వల్ల మనిషి నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు, భయాందోళనతో ఉన్నాడు, బలహీనతలు, వ్యాధులతో బాధపడుతున్నాడు. అట్టి వారిని అందరినీ విడిపించి ఆ కట్ల నుండి, ఆ యొక్క పాప బ్రతుకుల నుండి విమోచించి గొప్ప నెమ్మదినివ్వడానికి, శాంతిని, సమాధానమును, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చి మనిషిని నడిపించడానికి యేసు వచ్చినట్లుగా మనం ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకున్న వారంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ అవనివ్వండి, ఎక్కడైనా సరే ఇదే పాటలు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని అక్కడ పాడారు. అలాగే ఇక్కడ మనం చదువుకున్న లోకా సువార్త 19వ అధ్యాయంలో కూడా ఇయే మాట్లాడు, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు కలుగునుగాక. మహిమ కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. అందుకే యేసు ప్రభు కూడా ఆయన మొట్టమొదట మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక వాక్యం వింటున్న బిడ్డలారా, ఆయన్ని మనం విశ్వసించడం వల్ల మన కట్ల నుండి, మన బంధకములను విమోచించబడి ఒక రకమైన చక్కటి ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మది కలిగిన జీవితాన్ని మనం అనుభవించి, మహిమ కలిగిన జీవితాన్ని, ఒక గౌరవప్రదమైన ఆ రోత జీవితం విమోచి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని కలిగి మరి దేవుని రాజ్యమునకు చేరే బిడ్డలుగా పరలోకముతో ఆయనతో పాటు, ఆయన ప్రభు కావాలంటే ఎందుకు, ఆయనతో పాటు మనము యుగయుగాలు పరలోకంలో జీవించాలని ఉద్దేశం. కాబట్టి ఆ రకంగా మనము ప్రభువుని తెలుసుకొని ఆయన సన్నిధిలో మన జీవితాలు, మన పాపం ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లయితే ప్రభు మన పాపముల నుండి, మన కట్లను బంధకం విమోచించి మనల్ని రక్షించి
ఈ గొప్ప విజయకరమైన జీవితాన్ని మనకిచ్చి ఆయన నిత్య జీవానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారు, మీరు ఎవరైనా సరే ఎటువంటి బలహీనతల్లో ఉన్నా, ఎటువంటి బంధకాల్లో ఉన్న, ఎటువంటి కట్లతో ఉన్నా ప్రభుని వేడుకోండి. ప్రభు నన్ను విడిపించండి, నా కట్ల నుండి విడిపి, నా బంధకముల నుంచి విమోచించి నన్ను బాగు చేయి ప్రభు, నన్ను నీ బిడ్డగా చేసుకొని ఆయన నాకు మీరు కావాలన్నట్లుగా మీరు అంటున్నారు. కాబట్టి నేను నీ బిడ్డనే జీవిస్తాను ప్రభు, నీ కొరకు జీవిస్తాను, నీ మహిమ కొరకు జీవిస్తానని ప్రభు దగ్గర మనం సమర్పణ చేసుకుంటే ఖచ్చితంగా ప్రభు నిన్ను విమోచించి చక్కగా వాడుకుంటారు. గొప్ప ఆరోగ్యము, గొప్ప నెమ్మది, శాంతి నీకు ఇచ్చి పరలోకం చేరుస్తారు. కాబట్టి ఆ రకంగా ప్రభువుని తెలుసుకొని ఆయన ఇచ్చే విమోచన పొందుకొని నెమ్మది కలిగి ప్రభువులో జీవిద్దాం. అట్టి కృప దేవుడు మీకు అట్టి కృపను సమృద్ధిగా దయచేయాలని కోరుతూ దైవజనుడిగా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుల మహోన్నతుడు యేసయ్య నీకు వందనాలు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు మాట్లాడిన నీవు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అదిగో కట్టబడిన గాడిదను విప్పి తోలుకొని రండి అని నీ శిష్యులను పంపించావు ప్రభువా. అవును తండ్రి, నీవు ఈ లోకానికి రావడానికి గల కారణం, ప్రాముఖ్యత అదే ప్రభువా. ఆ మానవులు ఏ కట్ల చేత కట్టబడి ఉన్నారో, ఏ బంధకముల చేత బంధించబడి ఉన్నారో వారందరినీ విడిపించడానికే నువ్వు ఈ లోకానికి వచ్చావనే సత్యాన్ని మీరు మాకు తెలియజేసిన నీకు వందనాలు. అంతేకాదు ఆ గాడిదకు ఆ గొప్ప ఘనత వచ్చినట్లుగా మాకు గొప్ప ఘనతనిచ్చే దేవుడుగా ఉన్నావు. శాంతినిచ్చి, సమాధానంనిచ్చి, నెమ్మదినిచ్చి, ఆనందాన్నిచ్చి పరలోకమునకు నడిపించే గొప్ప దేవుడుగా, ప్రభుడుగా నీవు ఉన్నావు. నీకు వందనాలు. విన్న వాక్యము అందరి హృదయాలు పడి ఆ అనుభవం ప్రతి ఒక్కరు పొందుకొని విమోచించబడి నువ్వు ఇచ్చే శాంతి, సమాధానం, నీతి, భక్తిని కలిగి నిత్య జీవాన్ని, నీతో ఇది నాకు కావాలంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉండాలని నీ ఉద్దేశం. కాబట్టి నీతో పాటు యుగయుగులు ప్రతి ఒక్కరు కూడా పరలోకంలో ఆనందాన్ని, సంతోషంతో నీలో జీవించి మరి నీ కొరకే సిద్ధపట్టి నీలో జీవించడానికి సహాయం చేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి నూరంతలకు ఫలింపచేసి మీరే మహిమ పొందమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ.